Hi, hello, welcome to Next Gen YouTube channel. Today topic is భారతదేశపు ఎలక్ట్రిక్ భవిష్యత్తు మరియు దేశవ్యాప్తంగా వస్తున్న ఈవీ ఛార్జింగ్ బూమ్. పాతకాలపు పెట్రోల్ పంపుల దశ నుంచి మన దేశం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ పవర్ హౌస్గా ఎలా మారుతోంది అనేది తాజా డేటా మరియు ప్రభుత్వ విధానాల ఆధారంగా ఈరోజు ఎక్స్ప్లెయినర్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీలాగా డీటెయిల్డ్గా చూద్దాం. సో ఈ మాత్రం ఆలస్యం చేయకుండా ఇందులోకి డైవ్ చేద్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే పాయింట్స్ ఇండియా ఈవీల వైపు ఎందుకు మారుతోంది, ఏ రాష్ట్రాలు ముందున్నాయి, పెట్రోల్ బంకుల రూపురేఖలు ఎలా మారుతున్నాయి, పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ సంగతేంటి, మరియు మన ఎలక్ట్రిక్ ఫ్యూచర్ అసలు ఎలా ఉండబోతోంది. సెక్షన్ 1 వై ఇండియా ఇస్ స్విచ్చింగ్. అసలు లక్షలాది మంది భారతీయులు తమ దైనందిన ప్రయాణాలకు వాడే వాహనాల గురించి ఎందుకు పునరాలోచిస్తున్నారో ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈ మార్పు కేవలమేవో ఖరీదైన లగ్జరీ కార్ల గురించి మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరల వల్ల సామాన్యులు కూడా 2 వీలర్స్ 3 వీలర్స్ కోసం ఎలక్ట్రిక్ వైపు భారీగా మొగ్గు చూపుతున్నారు. దానికి తోడు మొదట్నుంచే ఎలక్ట్రిక్ కోసం డిజైన్ చేసిన బాన్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి రావడం, బ్యాటరీ రేంజ్ ఏకంగా 520 కిలోమీటర్ల దాకా పెరగటంతో ప్రయాణ మధ్యలో ఛార్జింగ్ ఎక్కడ అయిపోతోందో అన్న రేంజ్ యాంగ్జైటీ జనాల్లో పూర్తిగా పోయింది. లాంగ్ డ్రైవ్స్ కోసం ప్లగిన్ హైబ్రిడ్ ఆప్షన్స్ కూడా ఒక సాలిడ్ బ్యాకప్గా వచ్చేశాయి. ఆ ఛార్జింగ్ టెన్షన్ ఎలా మాయమవుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. కొత్త అల్ట్రాఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో జస్ట్ 10 నిమిషాల కంటే తక్కువ టైంలోనే మీరు ఏకంగా 160 కిలోమీటర్ల రేంజ్ను పొందవచ్చు. అంటే దాదాపుగా ఒక రెగ్యులర్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి ఎంత టైం పడుతుందో సరిగ్గా అంతే టైంలో ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోతుందన్నమాట. సెక్షన్ 2 స్టేట్స్ లీడింగ్ ద ఛార్జ్. జనాలు ఈవీలు ఎందుకు కొంటున్నారో క్లారిటీ వచ్చింది కదా. మరి వీటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రాష్ట్రంలో ఏ లెవెల్లో నిర్మిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 2025 నాటి అఫీషియల్ గవర్నమెంట్ డేటా ప్రకారం చూస్తే మన ఇండియాలో ఏకంగా 29,277 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఆపరేషనల్గా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ విప్లవం కేవలం పేపర్లకే పరిమితం కాలేదు. గ్రౌండ్ లెవెల్లో ఎంత స్పీడ్గా నడుస్తోందో చెప్పడానికి ఈ నంబరే ఒక ప్రూఫ్. మరి ఈ రేస్లో ఎవరు ఫస్టున్నారంటే 5,880 స్టేషన్స్తో కర్ణాటక టాప్ ప్లేస్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. దానికి మెయిన్ రీజన్ బెంగళూరులో ఉన్న స్ట్రాంగ్ టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ తర్వాత 3,746 స్టేషన్స్తో మహారాష్ట్ర మరియు 2,137 స్టేషన్స్తో ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానాల్లో గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇక టాప్ 5 రాష్ట్రాల పూర్తి చిత్రాన్ని ఒకసారి గమనిస్తే 4వ ప్లేస్లో ఉన్న ఢిల్లీ తన పొల్యూషన్ ప్రాబ్లంని తగ్గించుకోవటానికి చాలా స్ట్రిక్ట్ అండ్ అగ్రెసివ్ పాలసీలు వాడుతూ దూసుకుపోతోంది. ఇక 5వ స్థానంలో ఉన్న తమిళనాడు సౌత్ ఇండియాలో తనకున్న మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇమేజ్ను వాడుకుని ఛార్జింగ్ నెట్వర్క్ను ఎక్స్పాండ్ చేస్తోంది. సెక్షన్ 3 ట్రాన్స్ఫార్మింగ్ ద పెట్రోల్ పంప్. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద లెవెల్లో ఛార్జింగ్ స్టేషన్లు వస్తున్నాయంటే మరి మన ఊర్లో దశాబ్దాలుగా ఉన్న పెట్రోల్ బంకుల పరిస్థితి ఏంటి? అవి భవిష్యత్తులో ఎలా మారబోతున్నాయి? మనం ఒక ఇంట్రెస్టింగ్ భౌతిక పరిణామాన్ని కళ్లారా చూడబోతున్నాం. పాతకాలపు పెట్రోల్ బంకులను ఎవ్వరూ కూలగొట్టడం లేదు. దానికి బదులుగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 27,000కు పైగా ఛార్జర్లను ఆ బంకుల్లోనే ఇన్స్టాల్ చేశారు. అంటే మనకి తెలిసిన మామూలు పెట్రోల్ పంపులు కాస్త ఇప్పుడు శక్తివంతమైన 30 కిలోవాట్ నుండి 120 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్లతో మల్టీ ఫ్యూయల్ మొబిలిటీ హబ్లుగా మారిపోతున్నాయి. సాధారణంగా ఒక కారుని 20% నుండి 80%కి ఫాస్ట్ ఛార్జ్ చేయడానికి కనీసం 30 నుండి 40 నిమిషాల టైం పడుతుంది. ఈ క్యాప్ని క్యాష్ చేసుకోవడానికి ఆయిల్ కంపెనీలు చాలా తెలివిగా వైల్డ్ బీన్, ఇన్ అండ్ అవుట్ లాంటి కేఫేలను, లాంజ్లను, క్లీన్ రెస్ట్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రయాణికులు అక్కడ రిలాక్స్ అయ్యే టైంలో ఈ కేఫేల ద్వారా వాళ్ళు ఎక్స్ట్రా రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. దీన్నే మనం రెస్ట్ స్టాప్ ఎవల్యూషన్ అంటాం. సెక్షన్ 4 ది పీఎం ఈ డ్రైవ్ స్కీమ్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశవ్యాప్తంగా ఇంకా స్పీడ్గా ఎదగడానికి గవర్నమెంట్ ఒక బ్రహ్మాండమైన ఫైనాన్షియల్ మాస్టర్ ప్లాన్తో రంగంలోకి దిగింది. ఆ అమౌంట్ ఎంతో తెలుసా? అక్షరాల 2,000 కోట్ల రూపాయలు. అవును, పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ని స్పీడప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ భారీ బడ్జెట్ను కేటాయించింది. ఇది ఎలక్ట్రిక్ రంగంలో నిజంగా ఒక గేమ్ చేంజర్. ఈ భారీ బడ్జెట్తో గవర్నమెంట్ ఏం చేయబోతోందంటే 50 జాతీయ రహదారులు, ఎయిర్పోర్ట్లు అలాగే మెట్రో సిటీల్లో దాదాపు 72,000 కొత్త పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతోంది. ఇమాజిన్ చేసుకోండి, రాబోయే రోజుల్లో నెట్వర్క్ ఎంత బలంగా ఉండబోతోందో. కేంద్ర మంత్రి శ్రీ హెచ్డి కుమారస్వామి గారు అన్నట్లుగా మనం కేవలం మౌలిక సదుపాయాలను నిర్మించడం లేదు, ఇంధన భద్రత మరియు గ్రీన్ ఎకానమిక్ గ్రోత్కి పునాది వేస్తున్నాము.
నిజమే కదా, ఇది కేవలం మన కంఫర్ట్ కోసమే కాదు, వేరే దేశాల నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకునే అవసరాన్ని తగ్గించి మన దేశాన్ని ఎనర్జీ పరంగా ఇండిపెండెంట్గా మార్చే ఒక పెద్ద అడుగు. సెక్షన్ 5 ది ఎలక్ట్రిక్ ఫ్యూచర్ అహెడ్. సో ఇప్పటివరకు మనం చూసిన డేటా అంతా ఒకచోట కనెక్ట్ చేసి చూస్తే రాబోయే 10 ఏళ్లలో మన ఇండియా రోడ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకొక అద్భుతమైన క్లారిటీ వస్తుంది. మన భవిష్యత్తు మెయిన్గా ఈ 4 స్టెప్స్లో మారబోతోంది. 1 స్పేస్ షిఫ్ట్, అంటే అండర్గ్రౌండ్ పెట్రోల్ ట్యాంకుల ప్లేస్లో చార్జర్లు రావడం. 2 ఆటోలు, టూ వీలర్స్ కోసం కేవలం 2 నిమిషాల్లో అయిపోయే ఫాస్ట్ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ. 3 ఇండియా మొత్తానికి ఒకటే డిజిటల్ యాప్. ఇక 4 ఈ మొబిలిటీ హబ్లన్నీ పూర్తిగా సోలార్ పవర్తో నడవడం. ఇందులో భలే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే BHEL డెవలప్ చేస్తున్న యూనిఫైడ్ భారత్ ఛార్జ్ ప్లాట్ఫామ్. సింపుల్గా చెప్తాలంటే మీ కారు ఛార్జ్ చేసుకోవడానికి రకరకాల యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన పనే లేదు. రియల్ టైమ్ స్లాట్ బుకింగ్ అయినా, పేమెంట్ అయినా దేశమంతటా ఎక్కడున్నా సరే అంతా ఈ ఒక్క సూపర్ యాప్ ద్వారానే జరిగిపోతుంది. ఈ టైమ్లైన్ చూస్తే మన స్పీడ్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఏప్రిల్ 2025 కల్లా ఆల్మోస్ట్ 30,000 స్టేషన్ల దగ్గర ఉన్న మనం రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో పెట్రోల్ బంకుల రూపురేఖలను పూర్తిగా మార్చేసి 2030 నాటికి ఏకంగా 1,00,000 పబ్లిక్ ఛార్జర్ల టార్గెట్ను రీచ్ అవ్వబోతున్నాం. అబ్సల్యూట్లీ క్రేజీ కదూ! కానీ ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక సాలిడ్ క్వశ్చన్ మనల్ని మనం అడగాలి. ఒకవైపు మన దేశం 1,00,000 పబ్లిక్ స్టేషన్ల వైపు ఉరుకులు పరుగులు పెడుతూ ఫ్యూచరిస్టిక్ హబ్లను నిర్మిస్తోంది. మరి దేశమంతా పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలతో నిండిపోయినప్పుడు ఆ భారీ విద్యుత్ భారాన్ని మోయడానికి మన కరెంట్ గ్రిడ్ వ్యవస్థ నిజంగా రెడీగా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ థాట్తోనే ఈ ఎక్స్ప్లెయినర్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు గురించి మీకొక మంచి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.